వినతకు అరుణుడిచ్చిన భయంకరమైన శాపం గురించి మనం మొదటి భాగంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గరుత్మంతుడు పుట్టి తన తల్లిని బానిసత్వం నుండి ఎలా విడిపించాడో ఈ రెండవ భాగంలో సవివరంగా తెలుసుకుందాం. అరుణుడు చెప్పినట్లే వినత తన రెండవ గుడ్డును 500 సంవత్సరాల పాటు ఎంతో భద్రంగా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆ గుడ్డు పగిలి అందులో నుండి మహా తేజస్సుతో ప్రళయకాలపు అగ్నిపర్వతంలా ప్రకాశిస్తూ ఒక మహాపక్షి జన్మించింది. ఆ పక్షికి ఉన్న అనంతమైన శక్తిని, కళ్లు చెదిరే ప్రకాశాన్ని చూసి స్వర్గలోకంలో ఉన్న దేవతలు సైతం భయపడిపోయారు. లోకాలను దహించివేయడానికి సాక్షాత్తు ఆ అగ్నిదేవుడే విశ్వరూపం దాల్చి వచ్చాడని వారు భావించారు. ఆ మహాపక్షే సకల పక్షులకు రాజైన గరుత్మంతుడు. గరుత్మంతుడు పుట్టగానే తన తల్లి వినత పడుతున్న బాధలను చూశాడు. ఆమె కద్రువకు మరియు ఆమె కుమారులైన క్రూరమైన పాములకు బానిసగా ఎన్నో కష్టాలు పడటం, వారు చెప్పిన పనులన్నీ చేస్తూ కుమిలిపోవడం చూసి అతని గుండె చలించిపోయింది. ఎంతో బాధతో తన తల్లి బానిసత్వానికి గల కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు వినత జరిగిన మోసాన్ని వివరించింది. ఒకనాడు దేవదానవులు చేసిన సముద్రమథనంలో ఎన్నో అద్భుతాలతో పాటు ఉచ్ఛైస్రవం అనే తెల్లని దైవగుర్రం పుట్టిందని, ఆ గుర్రం తోకరంగు విషయంలో తనకు కద్రువకు మధ్య పందెం జరిగిందని చెప్పింది. గుర్రం తోక తెల్లగా ఉంటుందని తాను, నల్లగా ఉంటుందని కద్రువ పందెం వేసుకున్నామని తెలిపింది. కాని కద్రువ మోసపూరితంగా తన కుమారులైన పాములను ఆ గుర్రం తెల్లని తోకకు నల్లని వెంట్రుకల్లా చుట్టుకోమని ఆజ్ఞాపించిందని, ఆ మాయ తెలియక తాను పందెంలో ఓడిపోయానని వినత కన్నీటి పర్యంతమైంది. పందెం నియమం ప్రకారం ఓడిపోయిన వినత అప్పటి నుండి కద్రువకు బానిసగా మారిందని గరుత్మంతుడు తెలుసుకుంటాడు. తన తల్లి పడుతున్న నరకయాతన చూసి రగిలిపోయిన గరుత్మంతుడు ఎలాగైనా తన తల్లికి విముక్తి కలిగించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆ పాముల దగ్గరకు వెళ్లి, నా తల్లి స్వేచ్ఛకు ప్రతిఫలంగా మీకు ఏమి కావాలని గంభీరంగా అడిగాడు. దానికి ఆ పాములు అత్యంత దురాశతో, దేవలోకంలో ఇంద్రుని వద్ద కట్టుదిట్టమైన కాపలాలో ఉన్న అమృతాన్ని తెచ్చి మాకిస్తే మీ తల్లిని బానిసత్వం నుండి శాశ్వతంగా విడిపిస్తామని కఠినమైన షరతు పెట్టాయి. తల్లి కోసం దేనికైనా సిద్ధపడిన గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి మహావేగంతో ఆకాశంలోకి ఎగిరాడు. అతని రెక్కల గాలికి సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి, పర్వతాలు సైతం వణికిపోయాయి. దేవలోకం చేరుకున్న గరుత్మంతుణ్ణి ఇంద్రుడు మరియు అతని మహాదేవతల సైన్యం తమ భయంకరమైన ఆయుధాలతో అడ్డుకుంది. ఆకాశం దద్దరిల్లేలా జరిగిన ఆ మహాసంగ్రామంలో గరుత్మంతుని అపారమైన బలం, పరాక్రమం ముందు ఎవరూ నిలబడలేకపోయారు. సాక్షాత్తు ఇంద్రుని వజ్రాయుధం సైతం గరుత్మంతుని ఒక్క ఈకను మాత్రమే రాల్చగలిగింది తప్ప ఎలాంటి హాని చేయలేకపోయింది. దేవతలందరినీ చిత్తుగా ఓడించిన గరుత్మంతుడు దేదీప్యమానంగా వెలుగుతున్న అమృతం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అమృతం చుట్టూ భయంకరమైన వేగంతో తిరుగుతున్న పదునైన చక్రాన్ని పసిగట్టాడు. ఎంతో చాకచక్యంగా తన విశాలమైన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసుకుని రెప్పపాటు కాలంలో ఆ చక్రం గుండా లోపలికి ప్రవేశించాడు. అమృత కలశానికి కాపలాగా ఉన్న, కళ్లతో చూస్తేనే విషం చిమ్మే 2 మహాసర్పాల కళ్లల్లో దుమ్ము కొట్టి వాటిని అలవోకగా సంహరించాడు. ఆ తరువాత అమృత కలశాన్ని తన వాడి అయిన గోళ్లతో పట్టుకుని భూలోకానికి తిరుగు ప్రయాణం బయల్దేరాడు. మార్గమధ్యంలో అతనికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎదురయ్యాడు. తన కోసం కాకుండా కేవలం కన్నతల్లి కోసం అమృతాన్ని తీసుకువెళుతున్న గరుత్మంతుని నిస్వార్థ బుద్ధిని, మాతృభక్తిని చూసి విష్ణువు ఎంతో మెచ్చుకున్నాడు. అమృతం త్రాగకుండానే అతనికి చిరంజీవి అయ్యే గొప్ప వరాన్ని ప్రసాదించాడు. దానికి కృతజ్ఞతగా గరుత్మంతుడు విష్ణువుకు శాశ్వత వాహనంగా, ధ్వజంగా మారడానికి సంతోషంగా అంగీకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు కూడా గరుత్మంతుడితో స్నేహం చేసి ఆ అమృతం దుర్మార్గులైన పాముల పాలు కాకుండా చూసేందుకు ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం దేవేంద్రుడు గరుత్మంతుణ్ణి పక్షులన్నింటికీ రారాజుగా, అంటే పక్షిరాజుగా ప్రకటించాడు. అలాగే అతనికి ఇష్టమైన పాములు అతనికి సహజ ఆహారంగా మారేలా వరమిచ్చాడు. తిరిగి భూలోకానికి వచ్చిన గరుత్మంతుడు ఆ అమృత కలశాన్ని దర్భగడ్డి మీద భద్రంగా పెట్టి పాములతో ఇలా అన్నాడు, ఇదిగో మీరు అడిగిన అమృతం తెచ్చాను. దీనితో నా తల్లి బానిసత్వం శాశ్వతంగా తీరిపోయింది కదా. మీరు వెళ్లి పుణ్య నదులలో స్నానాలాచరించి పవిత్రంగా వచ్చి ఈ అమృతాన్ని స్వీకరించండి. గరుత్మంతుని మాటలు నమ్మిన పాములు సంతోషంగా అమృతం త్రాగడానికి స్నానాలు చేయడానికి వెళ్లాయి.
అప్పటికే వారి ఒప్పందం ప్రకారం అక్కడ మాటువేసిన దేవేంద్రుడు ఆ అమృత కలశాన్ని తీసుకుని దేవలోకానికి వెళ్లిపోయాడు. స్నానం చేసి ఎంతో ఆశగా వచ్చిన పాములు అక్కడ అమృతం లేకపోవడం చూసి తీవ్ర నిరాశ చెందాయి. అమృతం ఉంచిన దర్భగడ్డి మీద ఏమైనా అమృత చుక్కలు రాలి ఉంటాయేమోనని ఆశగా తమ నాలుకలతో ఆ గడ్డిని నాకాయి. దానివల్ల ఆ దర్భల పదునుకు పాముల నాలుకలు రెండుగా చీలిపోయాయి. అప్పటి నుండి పాములకు 2 నాలుకలు ఏర్పడ్డాయి. కాని ఒప్పందం ప్రకారం గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడం వల్ల వినతకు కద్రువ బానిసత్వం నుండి శాశ్వత విముక్తి లభించింది. ఒక తల్లి తొందరపాటు జీవితకాలపు శాపానికి కారణమైతే అదే తల్లికి పుట్టిన మరొక కొడుకు తన అపారమైన మాతృభక్తితో పరాక్రమంతో ఆ తల్లికి స్వేచ్ఛను ప్రసాదించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన పౌరాణిక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.